హలో దోస్తుల్, ఇవాల్టి వీడియోలో నేనైతే మీకు బజ్జీ మిరపకాయలతో మసాలా మిర్చి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేనైతే ఇక్కడ 10 వరకు బజ్జీ మిరపకాయలను తీసుకున్నాను. అన్నీ కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకొని లోపల ఉన్న గింజలంతా కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా అనేది కూరుకోవాలన్నమాట. ఏం లేదండి, సాంబార్ పొడి, ఉప్పు అనమాట. 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి, అలాగే పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఈ మిరపకాయల్లోకి కూరుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి, పావు టీ స్పూన్ ఉప్పు అయితే 10 మిరపకాయలకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా మిరపకాయల్లోకి ఈ మిశ్రమం అంతా పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత పెట్టేసుకొని ఇలా అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పప్పు, సాంబార్, రసం, ఏదైనా రోటి పచ్చడి. నేనైతే ఇక్కడ పుదీనా పచ్చడితో తింటున్నాను. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.